హెగ్డే ఫర్టిలిటీ అమ్మ అనే పిలుపుకు శ్రీకారం చుట్టండి. పొందండి ఉచిత మొదటి కన్సల్టేషన్, మొదటి స్కాన్. సంప్రదించండి 8880747474. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు ఐడ్రీ మీడియా. నేను మీ ఝాన్సీ. ఇప్పుడున్న జనరేషన్స్లో చిన్న చిన్న పనులకే అలసిపోవడం, చాలా డిసీజెస్ కొత్త కొత్త పేర్లు మనం వింటున్నాము. అందులో ఒకటి పీసీఓడి. జనరల్గా పెద్దవాళ్ళలో కాకుండా, అంటే ఒక 30+, 40+ అలాంటి వాళ్ళకి కాకుండా చాలా చిన్న ఏజ్లోనే, అంటే 13 years 12 yearsలో కూడా పీసీఓడి సమస్యలు వస్తూ ఉంటాయి. మరి అసలు ఏంటి పీసీఓడి అని అందరూ అంటున్నారు. పీసీఓడి అంటే ఏంటి, అది రావడం వల్ల ఎలాంటి ఆరోగ్యపరమైన నష్టాలు జరుగుతాయి, ఈరోజు తెలుసుకుందాం. ప్రస్తుతం మనతో యోగా థెరపిస్ట్ ఇంకా న్యూట్రిషనిస్ట్ డాక్టర్ ఓం ప్రకాష్ వర్ణ గారు ఉన్నారు. ఈరోజు పీసీఓడి గురించిన అన్ని సందేహాలను అయితే తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్తే సార్, జనరల్గా ఇప్పుడున్న, అంటే చాలామంది చెప్తుంది ఏంటంటే మీరు నిద్ర సరిగా పోరు, ఫుడ్ తీసుకోరు, దానివల్లే లైఫ్ స్టైల్ డిసీజెస్ చాలా వస్తున్నాయి అని చెప్పి. వాట్ ఈస్ పీసీఓడి? అది రావడం వల్ల ఒక మహిళ బాడీలో ఎలాంటి మార్పులు జరుగుతాయి? సో బేసిక్గా న్యాచురల్గా విమెన్లో మెన్స్ట్రల్ సైకిల్ అంటే టెక్నికల్గా చెప్పాలంటే 14 years నుంచి 49 years వరకు విండో ఉంటుంది, రైట్? సో ఈ విండోలో ఫస్ట్ 2-3 years కొంచెం హికప్స్ వస్తాయి, అలాగే ఎండింగ్లో 2-3 years కొన్ని హికప్స్ వస్తాయి. అది పోను మిగతా విండో అంతా కూడా సజావుగా సాగాలి. సజావుగా అంటే ఎవ్రీ 28 daysకి ఒక మెన్స్ట్రల్ సైకిల్ అనమాట. ఓకే. ఈ 28 daysని మనం డివైడ్ చేస్తే కనుక ఫస్ట్ వడ్ యూ కెన్ సే 14 days, 10 to 14 daysలో ఓవ్యూల్ అనేది ఫామ్ అవుతుంది, రైట్? ఆ తర్వాత అది రిలీజ్ అవుతుంది, రైట్? అరౌండ్ 40th dayలో రిలీజ్ అవుతుంది. ఒకవేళ అది కనుక వడ్ యూ కెన్ సే ఫలదీకరణం చెందినట్లయితే, రైట్, జైగోట్ ఫామ్ అవుతుంది. ఒకవేళ ఫలదీకరణం చెందకపోతే నెక్స్ట్ 14 daysలో అది బయటికి రిలీజ్ అవడానికి రెడీ అవుతుంది. రిలీజ్ అవుతున్నప్పుడు కొంచెం వేస్టేజ్ బ్లడ్ అంతా కూడా కలిసి ఆ 28th day రోజు బయటికి వచ్చేస్తుంది. దాన్నే మనం మెన్స్ట్రల్ బ్లీడింగ్ అంటుంటాం. సో యూజువల్గా ఇది 3 daysలో జరుగుతుంది. సో ఒక హెల్దీ విమెన్లో ఇది రెగ్యులర్గా జరిగే ప్యాటర్న్. ఇలా జరగకుండా అది ఓవరీలోనే డిపాజిట్ అయిపోయి, రైట్, అది పైలప్ అయిపోతూ ఉంటే, రైట్, అంటే ఐడియల్గా ఒక మంత్కి, అంటే ఒక సైకిల్లో ఒక ఓవ్యూల్ మాత్రమే రిలీజ్ అవుతుంది. సో అవి పైలప్ అయిపోయి మెనీ ఓవ్యూల్స్ అక్కడే యూట్రస్లో ఉండిపోతే దాన్ని పాలిసిస్టిక్ అంటాం, రైట్? అంటే అవన్నీ కూడా సిస్ట్ లాగా ఫామ్ అయిపోతాయి, రైట్? ఫామ్ అయిపోయి ఎప్పుడో ఒకసారి రిలీజ్ అవుతాయి. అంతే, ఇంకా మనకి షెడ్యూల్ ఏముండదు దానికి. ఇట్ మే హ్యాపెన్ వన్స్ ఇన్ 6 months ఆర్ ఇట్ మే హ్యాపెన్ వన్స్ ఇన్ ఇయర్ ఆల్సో. అంటే అల్టిమేట్లీ సివియర్ అనమాట. అంటే ఇప్పుడు నేను చెప్పినట్టుగా 11 months 1 year అని చెప్పాం కదా, ఆ 1 yearలో మధ్యలో ఆ 12 months సైకిల్స్ రావు, మెన్స్ట్రల్ సైకిల్ అనేది ఉండదన్నమాట. సో అవన్నీ కలిపి ఒకేసారి పైలప్ అయిపోతాయి. అంటే ఇప్పుడు ఒక సిటీ బస్ డోర్ ఉందండి, యూజువల్గా ఒక ప్యాసింజర్ దిగవచ్చు. అదే 10 passengers ఒకేసారి గబుకొని దిగారనుకోండి, ఒకరి మీద ఒకరు తోసుకొని పడతారు, దిగే వాళ్ళందరికీ కూడా ఇబ్బంది అవుతుంది. సో సేమ్ విమెన్ లైఫ్లో కూడా ఈ ఓవ్యూల్స్, అన్యూజ్డ్ ఓవ్యూల్స్ అన్నీ కూడా ఒకేసారి గబుక్కున బయటికి రావడం వల్ల, రైట్, అది ఇబ్బంది అవుతుంది. ఎస్పెషల్లీ మ్యారీడ్ విమెన్లో, రైట్, వెన్ ఎవర్ దే ఆర్ ప్లానింగ్ ఫర్ కిడ్స్. ఓకే. సో ఇందాక నేను చెప్పాను కదా, రెగ్యులర్ సైకిల్ అంటే, రైట్, ఫస్ట్ day 1 నుంచి 14th day లోపల ఓవ్యూల్ ఫార్మేషన్ అవుతుంది, రైట్? అండ్ టిపికల్లీ చెప్పాలంటే 10-12 daysలో ఫార్మేషన్ అవుతుంది. 12th day నుంచి 16th day మధ్యలో ఎప్పుడో ఒకసారి రిలీజ్ అవుతుంది. రిలీజ్ అయిన తర్వాత ఒకవేళ అది కనుక ఫలదీకరణం చెందకపోతే బయటకు వచ్చేసింది, రైట్? సో ఇప్పుడు మనం ట్రాక్ చేయడానికి ఇబ్బంది అవుతుంది. అంటే ఓవ్యూల్ ఎప్పుడు రిలీజ్ అవుతుంది, ఎప్పుడు కాంజుగేషన్ జరగాలి, రైట్, వెన్ ద వైఫ్ అండ్ హస్బెండ్ షుడ్ మీట్, ఇవన్నీ కూడా అసలు అన్నోన్ అయిపోతాయి. అంటే అసలు వాళ్ళ వడ్ యూ కెన్ సే ఫలదీకరణం చెందే ప్రాసెస్ ఏదైతుందో దాన్ని మనం అసలు ట్రాక్ చేయలేము అనమాట. చాలా డిస్టర్బ్గా అయిపోతుంది. అంటే ఇది ఓన్లీ రిప్రొడక్టివ్ సిస్టమ్ మీదే కాకుండా ఈ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అనేది మిగతా హార్మోనల్ సిస్టమ్ మీద కూడా ఎఫెక్ట్ చూపిస్తుంది. ఎఫెక్ట్ చూపించి దాన్ని కూడా డిస్టర్బ్ చేస్తుంది అనమాట. అంటే వచ్చినప్పుడు మనం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, అసలు రావడానికి ప్రధాన కారణాలు ఏంటి? సో కారణాల్లోకి వెళ్ళినట్లయితే, అంటే మీరు ఒక 40-30 years వెళ్తే మనకు సామెత ఉంది, అది ఏంటంటే ఉద్యోగం పురుష లక్షణం. అంటే ఐఎమ్ నాట్ డినైయింగ్ ఎనీ వన్, బట్ ద సిస్టమ్, ఇండియన్ సిస్టమ్ ఎలా ఉండేది అంటే, స్త్రీ హ్యాస్ టు స్టే బ్యాక్ ఎట్ హోమ్, మెన్ హ్యాస్ టు గో ఫర్ వర్క్, రైట్? ఇప్పుడు అలా కాకుండా ఇద్దరు ఈక్వల్గా కంపీట్ చేస్తున్నారు. అంటే ఈవెన్ ప్రొఫెషనల్ ఫ్రంట్లో సక్సెస్ రేషియో అనేది విమెన్కే ఎక్కువ ఉంది మెన్ కంటే కూడా, రైట్? సో వాళ్ళు కూడా ఈక్వల్గా పోటీ పడి వర్క్ చేస్తున్నారు.
సో ఆ వర్క్లో కానీ లేదా పర్సనల్ లైఫ్లో కానీ ఫస్ట్ రీజన్ ఈజ్ స్ట్రెస్, రైట్? సో స్ట్రెస్ వల్ల మెంటల్ స్ట్రెస్ వచ్చేస్తుంది, దానివల్ల ఒత్తిడి వస్తుంది. రెండో విషయానికి వచ్చినట్లయితే ఒబెసిటీ. ఒబెసిటీ వల్ల కూడా ఒబెసిటీ వల్ల ఉంటాయా? 100%, 100%, ఓకే. 100% ఒబెసిటీ, రైట్? అంటే ఆ ఒబెసిటీ వల్ల ఫ్యాట్ డిపాజిట్ అవ్వడం వల్ల ఈ ఫ్యాట్ ఎస్పెషల్లీ మనకు పెల్విక్ రీజన్ లో ఎక్కువ డిపాజిట్ అవుతుంది విమెన్ లో. సో ఆ పెల్విక్ రీజన్ లోనే మనకు రిప్రొడక్టివ్ ఆర్గాన్స్ అన్నీ ఉంటాయి. సో అక్కడ ఉన్న ఆర్గాన్స్ యొక్క మూవ్మెంట్, అక్కడ ఉన్న హార్మోనల్ ప్రొడక్షన్, ఇదంతా కూడా డిస్టర్బ్ అయిపోతుంది, రైట్? సో ఫస్ట్ ఈజ్ స్ట్రెస్, సెకండ్ ఈజ్ ఒబెసిటీ, అండ్ థర్డ్ ఈజ్ సెడెంటరీ లైఫ్ స్టైల్. సెడెంటరీ లైఫ్ స్టైల్, రైట్? అంటే మీరు 10 years బ్యాక్, 15 years బ్యాక్ చూస్తే మీరు టీవీ ఆపరేట్ చేయాలి, వాల్యూమ్ పెంచాలి, తగ్గించాలంటే టీవీ దగ్గరికి వెళ్ళొచ్చారు. ఇప్పుడు చైర్లో, సోఫాలో కూర్చుని ఇక్కడ నుంచి రిమోట్తో ఆపరేట్ చేస్తున్నాం. ఈవెన్ విండో కర్టన్ మూవ్ చేయాలన్నా కూడా మీకు రిమోట్స్ వచ్చేసాయి, రైట్? అసలు ఎక్కడ స్వెట్టింగ్ అనేది లేదు, ఎక్కడ వర్క్. అంటే దర్ ఆర్ 2 reasons. వన్ ఇస్ అసలు ప్లేస్ లేదు, మనదంతా కాంక్రీట్ జంగల్ అయిపోయింది. రెండోది టైం లేదు, రైట్? అంత మొత్తం ఉరుకులు పరుగుల జీవితం అయిపోయింది, రైట్? సో ఫస్ట్ ఈజ్ స్ట్రెస్, సెకండ్ ఈజ్ ఒబెసిటీ, రైట్? థర్డ్ ఈజ్ సెడెంటరీ లైఫ్ స్టైల్, ఓకే? అండ్ ద ఫోర్త్ వన్ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఈజ్ దిస్ కెన్ బి అవాయిడెడ్, దట్ ఈస్ అబౌట్ ద ఫుడ్, ఓకే, రైట్? సో ఈ ఫుడ్ కేటగిరీలోకి వెళ్ళినట్లయితే ఫస్ట్ ఈజ్ సెమీ ప్రాసెస్డ్ ఫుడ్, రైట్? అండ్ సెకండ్ ఈజ్ ప్రిజర్వ్డ్ ఫుడ్, ఓకే? అండ్ థర్డ్ ఈజ్ జంక్ ఫుడ్, ఓకే? And fourth is the food which you are taking is having zero fiber, right? Lot of maida, right? Refined oil, maida, polished rice and right? Polished rice, right? ఇవన్నిటికంటే ఇంకా మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే మనం ఏదైతే బయట అవుట్ సైడ్ ఫుడ్ తింటామో ఆ అవుట్ సైడ్ ఫుడ్లో ఉండే టేస్టింగ్ సాల్ట్, దాన్ని అజినోమోటో అంటుంటాం, రైట్? సో ఈ అజినోమోటో వల్ల కూడా హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అనేది వస్తుంది. ఓ, రెగ్యులర్ గా ఇది తినడం వల్ల దీని వల్ల కూడా హెల్త్ ఇష్యూస్ వస్తాయి. ఎగ్జాక్ట్లీ. ఓకే, ఎలాంటి హెల్త్ ఇష్యూస్ వచ్చాయి? అంటే మనం ఇప్పుడు డిస్కస్ చేస్తున్న PCOD, రైట్? అండ్ మోర్ ఓవర్ what you can say, సన్లైట్ కి బాడీ ఎక్స్పోజ్ అవ్వట్లేదు, అసలే అవ్వట్లేదు, రైట్? మనం ఏదో 4 గోడల మధ్య అపార్ట్మెంట్ లో ఉంటాం, రైట్? లిఫ్ట్ దిగుతాం, కార్ ఎక్కుతాం, రైట్? మళ్ళీ ఆఫీస్కి వెళ్తాం, మళ్ళీ అక్కడ కార్ దిగుతాం, లిఫ్ట్ ఎక్కుతాం, మళ్ళీ ఆఫీస్కి వెళ్ళిపోతాం. అంటే పొరపాటున కూడా ఎక్కడ కూడా, రైట్? అంటే మీరు ఒక చైల్డ్ తీసుకోండి, స్కూల్స్ కూడా అంతా కంపాక్ట్, ఎక్కడ ప్లే గ్రౌండ్ లేదు, అవి కూడా మొత్తం కంపాక్ట్ కాంక్రీట్ జంగల్స్, అక్కడ ప్లే చేసే అవకాశం లేదు. ఆఫీస్ వెళ్ళే వాళ్ళకి లేదు, రైట్? ఈవెన్ ఇంకా చెప్పాలంటే డ్రెస్సింగ్ ఆల్సో ఇంపాక్ట్స్. డ్రెస్సింగ్ ఆల్సో ఇంపాక్ట్స్. ఎలా సార్? ఎలా? అసలు జీన్స్ అమ్మాయిలు వేసుకోకూడదు. ఎందుకు? జీన్స్ అందరూ కూడా టైట్ జీన్స్ వేసుకుంటారు. టైట్ జీన్స్ వేసుకోవడం వల్ల ఆ పెల్విక్ రీజన్ లో మళ్ళా కంపాక్ట్ అయిపోతుంది. టైట్ జీన్స్ వేసుకోకూడదు, అసలు జీన్సే జీన్స్ టైట్ జీన్స్, లూజ్ గా ఉండే ప్యాంట్స్ వేసుకోవచ్చు. అంటే యూజువల్ గా ఎస్పెషల్లీ ఈ కాలేజ్ గోయింగ్ టీనేజ్ అమ్మాయిలు ఉంటారు కదా, వాళ్ళంతా టైట్ జీన్స్ వేస్తుంటారు. ఆ టైట్ జీన్స్ వేయడం వల్ల ఏమవుతుందంటే ఆ పెల్విక్ రీజన్ అంతా కూడా కంపాక్ట్ అయిపోతుంది, రైట్? సో అక్కడ అసలు మూమెంట్ ఉండదు అనమాట. ఆ మూమెంట్ ఉండకపోవడం వల్ల, అంటే ఈవెన్ జీన్సే కాకుండా ఇంకా టిపికలీ స్పీకింగ్ లెగిన్స్ టైట్ గా ఉండే బట్టలు వేసుకోకూడదు. యా, సో మనం చెప్పుకున్న ఈ ఫ్యాక్టర్స్ అన్నిటినీ కూడా ఇవాళ రేపు ఎస్పెషల్లీ ఈ సిటీలో ఉండే అమ్మాయిలు, అంటే ఈవెన్ ఇప్పుడు మొత్తం మీడియా అంతా కూడా విలేజ్ కి కూడా స్ప్రెడ్ అయింది కాబట్టి విలేజ్ లో ఉండే అమ్మాయిలు కూడా ఇదే స్టైల్ ని ఫాలో అవుతున్నారు. సో వాళ్ళు కూడా ఇంపాక్ట్ అవుతున్నారు, రైట్? ఈ ఫుడ్ కానివ్వండి, స్ట్రెస్ కానివ్వండి, డ్రెస్సింగ్ కానివ్వండి, ఇదంతా కూడా వాళ్ళని ఇంపాక్ట్ చేస్తుంది, రైట్? అంటే ఎస్పెషల్లీ చెప్పాలంటే ఈ ఎర్లీ మార్నింగ్ సన్ రైజ్ ఉంటుంది కదా, అట్లీస్ట్ ఆ సన్ రైజ్ లో ఒక హాఫ్ అన్ అవర్ కనుక ఎక్స్పోజ్ అవుతే, రైట్, కొంతవరకు మనం దీన్ని బయటపడవచ్చు అనమాట. ఓకే, సో దీని నుంచి బయటపడాలంటే, రైట్, మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి? ఫస్ట్ నెంబర్ 1, what you can say, అన్ప్రిజర్వ్డ్ ఫుడ్, అంటే హెల్దీ ఫ్రెష్ ఫుడ్, రైట్? అంటే మీరు తినే మీల్లో కనీసం ఒక 40% అన్న రా ఫుడ్ ఉండేటట్టుగా చూసుకోవాలి. 40% రా ఫుడ్ కానివ్వండి, ఎగ్ సాలిడ్స్ కానివ్వండి, ఈ ఫ్రెష్ వెజిటబుల్స్ కానివ్వండి, డైరెక్ట్ రా, ఓకే? అండ్ ఇంకా గట్టిగా చెప్పాలంటే మీరు ఒక మీల్ కంప్లీట్ గా రా ఫుడ్ తినడం బెటర్. బ్రేక్ఫాస్ట్ డిన్నర్ కోసం, ఓకే, లంచ్ ఒకటి కుక్ ఫుడ్ తినండి, పర్లేదు, ఓకే? సో అట్లీస్ట్ బ్రేక్ఫాస్ట్ కానీ ఈవినింగ్ డిన్నర్ కానీ కంప్లీట్ ఫ్రెష్ వెజిటబుల్స్, అన్కుక్డ్ వెజిటబుల్స్, రైట్? సాలడ్స్, రైట్? ఫ్రెష్ ఫ్రూట్స్,
సీజనల్ ఫ్రూట్స్, రీజనల్ ఫ్రూట్స్ ఇవి తినడం. సో దీనివల్ల ఏమవుతుందంటే మనం ఇందాక చెప్పుకున్న చాలా రీజన్స్ మనం బయటపడచ్చు. మీరు ఇందాక రిఫైండ్ ఆయిల్ చెప్పారు. సో మీరు డైరెక్ట్ రా ఫ్రూట్ తిన్నారనుకోండి, దర్ ఇస్ నో ఛాన్స్ ఆఫ్ యూజింగ్, కట్ చేయొచ్చు, కట్ చేయొచ్చు, ఒక గ్రేటర్ అమౌంట్ కట్ చేయొచ్చు. ఓకే. తర్వాత అజినోమోటో సాల్ట్స్ అవన్నీ కట్ చేయొచ్చు, రైట్. తర్వాత ఈ ఫ్యాట్స్ కూడా తగ్గిపోతాయి, రైట్. అంటే మీరు ఆయిల్ వాడట్లేదు, డీప్ ఫ్రైలు ఇవన్నీ, రైట్. అంటే ఈవెన్ ఇంకా చెప్పాలంటే నవే డేస్లో ఈ చికెన్ ఎక్కువ తింటున్నారు, రైట్. అమ్మాయిలు చాలా ఎక్కువ తింటున్నారు. ఈ చికెన్లో ప్రాబ్లం ఏంటంటే యాక్చువల్గా ఆ బర్డ్ ఏదైతే ఉందో డే 1 నుంచి అది కంప్లీట్ మనం తినడానికి రెడీ అవ్వడానికి మినిమం 90 days పడుతుంది. ఆ 90 daysని ఇప్పుడు ఏం చేశారు, 30 daysకి కట్ షార్ట్ చేశారు. అంటే విపరీతమైన స్టీరాయిడ్స్ ఇచ్చేసి దాని గ్రోత్ని ర్యాపిడ్ చేస్తున్నారు. అండ్ అట్ ద సేమ్ టైం 1 kg ఉండాల్సిన బర్డ్ని 3 kg చేస్తున్నారు, రైట్. అంటే 3 into 3 9-fold ఎఫెక్ట్ అయింది. 90 daysని 30 daysకి కట్ షార్ట్ చేశారు. 1 kgని 3 kg చేశారు. ఇక్కడ 3, అక్కడ 3. సో 3 into 3 9-fold ఎఫెక్ట్ అయింది, రైట్. సో ఇలాంటి నాన్ వెజ్ ఐటమ్స్ తినడం వల్ల, అంటే ఒకవేళ మీరు తినాలనుకుంటే, రైట్, కంట్రీ బర్డ్స్ తిన్నారనుకోండి, వెల్ అండ్ గుడ్. సో ఇలా ఇవన్నిటి ఫుడ్ ఫాలో అవుతూ, రైట్, మోడరేట్గా ఎక్సర్సైజ్ చేయండి. మోడరేట్గా మీరు జిమ్కి వెళ్తారా, యోగా చేస్తారా, జుంబా చేస్తారా, మీ ఇష్టం. బట్ మేక్ షూర్ దట్ యువర్ బాడీ ఈజ్ ఇన్ మూమెంట్. అట్లీస్ట్ ఒక వీక్లో ఒక 3 hours, రైట్. అంటే ఆన్ అన్ యావరేజ్, అంటే సండే వదిలేస్తే మిగతా 6 daysలో డైలీ ½ an hour, రైట్. ప్లస్ మెడిటేషన్, రైట్. ఈ మెడిటేషన్ చేయడం వల్ల ఏమవుతుందంటే మెంటల్ కామ్నెస్ వస్తుంది, రైట్. అంటే వాట్ ఈస్ బేసికలీ మెడిటేషన్ ఈజ్ నథింగ్ బట్ ఇట్ ఈస్ అన్ అపాయింట్మెంట్ టేకెన్ బై యూ ఫర్ యూ, for you all of us, individual appointment. Okay, right. So being with yourself, right, focus on your breath, రైట్. ట్రాక్ యువర్ బ్రెత్, వేర్ ఎగ్జాక్ట్లీ ఇట్ ఈస్ గోయింగ్. అసలు అది జరగట్లేదు. మన బాడీలో ఏం జరుగుతుంది, ఒక 5 minutes మనం జస్ట్ అలా ఐస్ క్లోజ్ చేసి కూర్చుంటున్నాము అంటే అసలు 100కి 100 లేదనే చెప్తారు. మీరు అన్నట్టు ఉరుకులు పరుగుల జీవితాలు, ఎప్పుడు ఆఫీస్కి వెళ్దామా, వచ్చామా, పడుకున్నామా, మళ్ళీ లేచామా, వచ్చామా, పడుకున్నామా, లాగిన్ చేసామా, ఇది ఈ లైఫ్ సైకిల్ ఇలానే జరుగుతుంది. కానీ ఏదైనా కొంచెం ఖాళీ ఉంటే ఫోన్స్ యూజెస్ ఎక్కువైపోయింది. కాబట్టి మనకంటూ నిజంగా మన కోసం మనం అపాయింట్మెంట్ ఇచ్చుకోవడం అనేది జరగట్లేదు. ఎగ్జాక్ట్లీ. సో అంటే మీరు ఇంకా బ్రెత్ విషయం పక్కన ఉంటండి, కనీసం మీరు తింటున్న ఫుడ్ ఏంటో మీకు తెలియదు. అవును. అటు టీవీ చూస్తుంటారు లేదా ఫోన్ మాట్లాడుతుంటారు, రైట్. అంటే మీరు తింటున్న ఫుడ్ మీకు తెలియాలి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు లేడీస్ ఫింగర్స్ కర్రీ తింటున్నారు, అది స్వీటిష్గా ఉంటుంది, అది మీరు ఫీల్ అవ్వాలి, రైట్. ఏదంటే తింటున్నాంలే అన్నట్టు తెలియదు, మెకానికల్గా జస్ట్ తింటున్నాం, ప్లేట్ ముందుకు వచ్చిందా ఎప్పుడు ఖాళీ అయిందో తెలియదు. అయితే ఫోన్ చూస్తాం, ఫోన్ మాట్లాడతాం, టీవీ చూస్తాం, పక్క వాళ్ళతో మాట్లాడుతుంటాం. సో ఇలా జరగడం వల్ల ఏమవుతుందంటే మీ టేస్ట్ బర్డ్స్కి తెలిస్తే, మీరు లేడీస్ ఫింగర్ తింటున్నారని తెలిస్తే, అంటే ప్రొవైడెడ్ ఇఫ్ యూ ఆర్ ఇన్ మైండ్ఫుల్ ఈటింగ్, ఆ మెసేజ్ మైండ్కి వెళ్తుంది. సో అప్పుడు మైండ్ ఏం చేస్తుంది అంటే ఇంటెస్టైన్కి మెసేజ్ పంపిస్తుంది, ఓకే ఝాన్సీ ఈస్ గోయింగ్ టు ఈట్ లేడీస్ ఫింగర్, సో ప్రిపేర్ ఎంజైమ్స్ విచ్ ఆర్ రిక్వైర్డ్ టు డైజెస్ట్ లేడీస్ ఫింగర్. అప్పుడు మీ డైజెషన్ అంతా ప్రాపర్గా అవుతుంది, ఆ తిండి మీ వంట పడుతుంది. లేదు అంటే ఎట్లా వచ్చింది అట్లా వెళ్ళిపోతుంది అన్నమాట. అయితే చాలా మందిలో 99% అలానే అవుతుందేమో సార్. అంటే ఈటింగ్ ఫుడ్ ఇట్ సెల్ఫ్ ఈజ్ ఆల్సో ఎ మెడిటేషన్. ప్రశాంతంగా కూర్చొని మనం తినేదాన్ని కాస్త ఏం తింటున్నామో కాన్షియస్గా తినాలి. మీకు తెలియాలి, మీ మైండ్కి తెలియాలి, మీ టంగ్కి తెలియాలి, మీ అబ్డోమిన్కి తెలియాలి, మీ ఇంటెస్టైన్కి తెలియాలి. సో అట్లీస్ట్ ఆ 20 minutes అండ్ ఈవెన్ టైం కూడా, రైట్, హార్డ్లీ 5 to 10 minutesలో కంప్లీట్ అయిపోతుంది, లంచ్ కానీ డిన్నర్ కానీ, రైట్. మినిమం మీరు 20 to 30 minutes స్పెండ్ చేయాలి, రైట్. ఇప్పుడు అలా తిందామంటే అబ్నార్మల్ గా చూస్తారు ఆఫీస్ లో కానీ బయట కానీ. ఎంతసేపు తింటావు, అందరు నీ పక్కన తినేసి వెళ్ళిపోతున్నారు, ఫస్ట్ అలా చూస్తూ ఉంటారు. మేబీ ఇట్స్ నాట్ పాసిబుల్ వైల్ వీఆర్ ఇన్ ఆఫీస్ ఆర్ అవుట్ సైడ్. ఏదైనా ఇంట్లో ప్రశాంతంగా కూర్చున్నప్పుడు కాస్త మనం ప్రశాంతంగా తినగలుగుతాం. We have to make it possible. It is possible. It is possible. ఓకే. అంటే మీకు టైం ఉంటుంది కదా, డెడికేటెడ్గా 30 minutes టైం ఉంటుంది కదా,
ఆ 30 మినిట్స్ 20 మినిట్స్ మీరు అలొకేట్ చేసుకోండి. ఇట్ ఈస్ ఇన్ యువర్ హ్యాండ్స్. ఓకే. రైట్. సో లైఫ్ స్టైల్ డిసీజ్ అంటే మరి ఏదో కాదండి, మనం తీసుకునే ఫుడ్, మన స్లీప్ హ్యాబిట్స్, మనం ఏం చేస్తున్నాం రెగ్యులర్గా, అసలు తినే ఫుడ్ అయినా కాన్షియస్గా తింటున్నామా లేదా అనే దాని మీద కూడా చాలా డిసీజెస్ వచ్చే అవకాశం ఉంది. కాబట్టి సార్ ఏదైతే చెప్పారో కొంచెం ఆ టిప్స్ ఫాలో అవుతూ ఉండండి. ఒక హెల్దీ లైఫ్ స్టైల్కి అయితే మీరు హ్యాబిటేట్ చేసుకోవడం చాలా మంచిది. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.